ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను సార్. రైట్, ఒక్క నిమిషం. శ్రవణ్ గారు, బీజేపీ రియాక్షన్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై? ముందుగా అరవింద్ అన్నకి, రాజశేఖర్ అన్నకి ఇద్దరికి నమస్కారం సార్. మీకు కూడా నమస్కారం. నమస్కారం శ్రవణ్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఇది పూర్తి స్థాయిలో జోలీ బరో కార్యక్రమం కింద, జూట్ బోలో జోలీ బరో కార్యక్రమం కింద పూర్తిగా కొనసాగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల సంగతి ఏవైతే ఉందో, అంటే ఇప్పుడు వైద్యం తీసుకుందాం. వైద్యానికి సంబంధించి ఆల్రెడీ గత ప్రభుత్వము మరి మండలకు 100 పడకల ఆసుపత్రి, లేకపోతే జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతా అని చెప్పి కట్టలేదని చెప్పి విమర్శించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వైద్య శాఖకి ఇచ్చినటువంటి కేటాయింపులు ఎంతో తెలుసా మీకు? గత ప్రభుత్వం కంటే కూడా తక్కువ కేటాయించారు. అంటే ఏ విధంగా మరి వారైతే ఎలక్షన్స్ లో ప్రామిస్ చేశారో వైద్య శాఖని ఇంప్రూవ్ చేస్తాం, హాస్పిటల్స్ కడతాం, టీమ్స్ ఏవైతే గత ప్రభుత్వంలో స్టార్ట్ అయినాయో ఆ హాస్పిటల్స్ అన్నింటినీ కంప్లీట్ చేస్తాం, ఉస్మానియా హాస్పిటల్ ని డెవలప్ చేస్తాం, గాంధీ హాస్పిటల్ ని డెవలప్ చేస్తాం, ఎంజిఎం హాస్పిటల్ ని డెవలప్ చేస్తాం అంటూ ఏ జిల్లాలో పోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్ పేరు చెప్పి ఇక్కడ వైద్య సదుపాయాలు పెంచుతాము, ప్రజలకు రక్షణ కల్పిస్తాము, ప్రజలకు ఫ్రీ వైద్యం అనేది చాలా ఉచితంగా తీసుకొస్తామని చెప్పి. కానీ ఈ రోజు వాస్తవంగా కోవిడ్ టైం లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నటువంటి గత ప్రభుత్వాలు కూడా ఏ మాటకు ఆ మాటకు చెప్పుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కేటాయింపుల కన్నా కూడా. సార్ మీ ఆడియో రావట్లేదు శ్రవణ్ గారు, ఒక్కసారి చూడండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా కూడా తక్కువ ఇచ్చింది. కానీ అట్లనే విద్య విషయం తీసుకుందాం. ఈ రోజు విద్యాశాఖ కేటాయింపులు ఎంత సార్? ఈ రోజు 20% కమిటీలు సిఫార్సు చేస్తే ఆ రోజు నువ్వు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నావు అని విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన గొంతెత్తి వాళ్ళ మద్దతు కూడగొట్టుకొని అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసలు విద్యాశాఖలో ఈరోజు అంటే గత ప్రభుత్వం 2.2 కోట్ల రూపాయలు అంటే 2.2 lakhs బడ్జెట్ ని చూపిస్తే ఈ రోజు 2.9 lakhs బడ్జెట్ ని ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు పెట్టారు. పర్సంటేజ్ బడ్జెట్ చూసుకుంటే 8% బడ్జెట్ ని కూడా వీళ్ళు పెట్టలేనటువంటి పరిస్థితి. 8% బడ్జెట్ కూడా పెట్టలేదు. అంటే విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒకవైపు మీరు ఇందాక అరవింద్ చెప్పినట్టు స్కూటీల పేరుతో లూటీలు చేసి, లూటీలు చేయడమే అక్కడ వరకు ఆగకుండా లాఠీలు జొలిపిస్తున్నారు విద్యార్థుల పైన, జైళ్ళకి పంపిస్తున్నారు ప్రశ్నించే వాళ్ళ పైన. అంతటితో ఆగకుండా అసలు ఉద్యోగస్తులు వాళ్ళ కేసులు పెట్టి సతాయిస్తా ఉన్నారు. మరోవైపు ఈ కేటాయింపుల్లో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారు. అంటే విద్యా, వైద్యం ప్రధాన రంగాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన నిర్లక్ష్యం వహించారు. మనం డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గురించి మాట్లాడుకుందాం, స్లమ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. స్లమ్ డెవలప్మెంట్ ఊసి ఎక్కడండి? ఏవైతే బస్తీలు ఉన్నాయో ఆ బస్తీల మురికి వాడల అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక ఎక్కడుందని అడుగుతున్నాను. అట్లనే కేసీఆర్ గారి ప్రభుత్వంలో సరే ఇల్లు ఇచ్చిండో లేదో పక్కన పెట్టండి, ఇల్లు కడుతున్న సార్ కనీసం కడుతున్న ఇల్లు అక్కడక్కడ కనిపించేవి కనీసం. కానీ ఈ ప్రభుత్వము ఇల్లు కట్టింది లేదు, ఒకరికి ఇచ్చింది లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాలు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి తాళాలు ఇస్తలేరు, పొజిషన్ ఇస్తలేరు. ఆల్రెడీ లాస్ట్ టైం మీకు ఇచ్చేసినప్పుడు చిట్టి వచ్చేసింది, ఇంకో మాకు ఓటేసేయండి అని చెప్పుకున్న అప్పుడు అడిగిర్రు ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వము. ఆ ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాళాలు ఇస్తలేరు, పొజిషన్లు కూడా ఇస్తలేరు. వాళ్ళు కనీసం ఇల్లు కట్టి మురుపం చూపించారు, వీళ్ళు ఇల్లు కూడా కడతలేరు, ఇస్తాను కూడా ఇస్తలేరు. అంతేకాకుండా మీరు జిహెచ్ఎంసీకి 3,000 కోట్ల, మరి ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా జిహెచ్ఎంసీ ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు కదా నియోజకవర్గానికి 3,500. అలాగే గత ప్రభుత్వం ఏవైతే నిర్మించిందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాటికి కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పినట్టున్నారు కదా. ఎక్కడ యాక్షన్ ప్లాన్ చెప్పారు? ఎక్కడ అంటే ఎంత కేటాయించారు? ఎక్కడ యాక్షన్ ప్లాన్ ఎక్కడ క్లియర్ గా చెప్పలేదు బడ్జెట్ లో. క్లారిటీ ఎక్కడ ఉందండి దాంట్లో? ఒకటి. రెండు, జిహెచ్ఎంసీలో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ వారు అందరూ చెప్పి జిహెచ్ఎంసీకి మరి 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, 9,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మరి ఆ రోజు 300 రూపాయల స్పెషల్ ఫండ్స్ అంటే ఇంటింటికి 5,000 పంచారు చూసారా? ఈ విపత్తు నివారణ కింద వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్స్ లో ఆ తర్వాత వచ్చిన ఇటుపైన తెలియదు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆ రోజు జిహెచ్ఎంసీ ఫండ్ లో తీసుకొచ్చినటువంటి డబ్బును కూడా
మళ్ళా జిహెచ్ఎంసీకి తిరిగియాలని మాట్లాడారు. ఆ డబ్బు ఊసలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ప్రాపర్టీ ట్యాక్స్ లో ఊసలేదు. 3,000 కోట్ల రూపాయలు ఇస్తాను అంటే 3,000 కోట్ల రూపాయలు దేనికి ఇస్తున్నారు జిహెచ్ఎంసీ అంటే? ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు 150 వార్డులకు డివైడ్ చేసి ప్రతి డివిజన్ లో 20 కోట్ల రూపాయల అభివృద్ధిని చేసేటువంటి కాంక్ష మీకుందా? లేకపోతే జిహెచ్ఎంసీని అప్పుల ఊబిలోంచి బయటకు పడేటువంటి కాంక్ష మీకుందా? లేకపోతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అసెట్స్ బిల్డ్ చేయడం కోసం 3,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారా? దేనికోసం ఇస్తా ఉన్నారు అనేది దానిపైన వాళ్ళ ప్రణాళిక క్లారిటీ లేదు. ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చింది కొంత, ఇవ్వాల్సిన వాళ్ళు మాట్లాడిందే. మేం చెప్పింది కాదు సార్, మేం చెప్పింది కాదు, టీఆర్ఎస్ పార్టీ చెప్పింది కాదు. ఏవైతే కాంగ్రెస్ పార్టీ, ఏవైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎక్సెప్ట్ సభ్యుడిగా మాట్లాడిండో ఆయన ఇచ్చిన ప్రామిస్ ని అక్కడ నిలబెట్టుకోలేదు. సరే వాటర్ వర్క్స్ అన్నారు, వాటర్ వర్క్స్ వరకు మేము అనేక ఉద్యమాలు, మొన్న కూడా ఉద్యమం చేసినాం. వాటర్ వర్క్స్ పైప్ లైన్ నిజాం కాలం నాటి పైప్ లైన్లు మరి భాగ్యనగరంలో అనేక చోట్ల ఉంది, ఈ రోజు ఉన్నాయి. ఇంకా ఈ వర్షం పడితే చాలు ఆ బ్యాక్ వాటర్ కొట్టి సివరేజ్ రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా మారుతా ఉన్నాయి. మరి వాటిపైన అంటే ప్రత్యేక ప్రణాళిక ఎక్కడ కనిపించలేదు. మరి గత ప్రభుత్వం కనీసం ఫ్యాన్సీ టర్మ్స్ చెప్పింది, ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి అని. మరి వాటి పట్ల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కంటిన్యూషన్ కింద అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కి 10,000 కోట్లు అన్నారు. అంటే వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ 10,000 crores? అంకల్ గారి ఓ నెంబర్ ఇచ్చేసి తన కోసం అంటే ఆ సామెత్యంతో నిర్దిష్టమైన ప్రణాళిక చెప్పలేదంటారు, అంతే కదా మీరు అనేది? ఎక్కడుందండి ఒక విజన్ ఎక్కడుంది అంటే? ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ ఉంది. మొన్న ఎక్కడో పోయి ఐఐటీలో చేసి ఐఐటీసీలు గా మారుతున్నాం అని చెప్పారు. దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్? యూ హావ్ జస్ట్ అంటే ఒక థర్డ్ పార్టీ కంపెనీ అయితే ఉందో, ఒక ఎన్జిఓ లాంటి కంపెనీ సిఎస్ఆర్ కింద యాక్టివిటీస్ చేసి ఒక కంపెనీ చేతిలో ఏటీసీలను పెట్టేసి దిస్ ఈస్ ఆల్ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ అంటే అది అంతకన్నా మూర్ఖత్వం ఏముంది? గవర్నమెంట్ కి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏముంది? ప్రత్యేకంగా యువతలో నైపుణ్యాన్ని పెంచడం కానివ్వండి, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కానివ్వండి, ఎక్కడ అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఈ రోజు మెట్రోకి 500 కోట్లు అన్నారు, హైదరాబాద్ పాత బస్సు మెట్రో, ఓకే ఫైన్. కానీ అసలు ఈ రోజు వరకు కూడా మెట్రోకి ఉన్నటువంటి అసలు అంటే మెట్రో ఇప్పుడు కూడా